హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు శ్యామ కుకింగ్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎట్లున్నారు ఫ్రెండ్స్? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తు ఉన్నాం. మీరందరూ కూడా మంచిగా ఉండాలని ఆ దేవుడిని అయితే కోరుకుందాం. సో ఈరోజు అయితే చూడండి, ఇంకో మంచి రెసిపీతో అయితే మేము ముందుకైతే వచ్చేసాం. ఏం చేస్తున్నారు ఇద్దరు? ఎట్లున్నారు ఇద్దరు? మంచిగా ఉన్నారా? మా పెద్దమ్మ అయితే కరువు పనికి పోతారు ఫ్రెండ్స్. ఊళ్ళో అందరు అడుగుతున్నారంట యూట్యూబ్లో కనిపిస్తున్నావు అని. సో ఈరోజు అయితే ఆలూ ఫ్రై ఇంకా రసం అయితే చేస్తున్నారు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఆలు అయితే ముక్కలు కోసుకొని పెట్టుకున్నారు. సో సైజ్ అనేది మన ఇష్టము. సో ఇప్పుడైతే బాయిల్ చేసుకుంటారంట. సో ఇక్కడైతే చూడండి, పెద్దమ్మ నీళ్ళు కూడా మంచిగా వేడి చేసి చూడు. ఆలు అయితే ఉడకబెట్టేస్తున్నారు. సాల్ట్ వేస్తావా? కొద్దిగా వేద్దాం, కొద్దిగా వేసేయనట్టుగా. ఇవి ఉడకాలి, ఇక మంచిగా ఉడికితే ఆలుగడ్డలు టేస్ట్గా వస్తాయి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి ఆలుగడ్డ అయితే ఉడకబెట్టుకుంటారంట. మంచిగా ఉడకాలి. అవి ఉడికిన తర్వాత ఏంది ఎల్లిపాయలు ఏదో చేస్తున్నారు ఇద్దరు? ఆలుగడ్డ ఫ్రై కదా, దాంట్లో ఎల్లిపాయ కారం వేస్తాం. మంచిగా ఉంటుందా? ఇంకా రసం కూడా చేయాలి కదా. ఆలు ఫ్రై రసం కాంబినేషన్ అదిరిపోద్ది ఇంకా. సో రసంకి ఇంకా ఆలుకు కూడా మనకి ఎల్లిపాయ కావాలి కాబట్టి గిలుకుంటుండ్రా. ఆలు ఫ్రై లోపు మనకి ఏం పని లేదు కదా, ఇదైనా క్లీన్ చేసుకుందామని క్లీన్ చేసుకుంటాం ఇద్దరు. ఏం చేస్తున్నావు? టమాటా చింతపండు నానబెట్టి పెడతాం రసం కోసం. ఆలు ఉడికేలోపు రసంది కూడా ప్రిపేర్ చేసుకుంటున్నావా? చింతపండు ఎంత తీసుకున్నావు? కొద్దిగా తీసుకున్నా, ఒక నిమ్మకాయ సైజ్ అంట. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, చింతపండు తీసుకుని అందులో అయితే టమాటాలు అయితే కోసుకుంటున్నారు. పండు టమాటాలు అయితే తీసుకోవాలంట. సో ఈ టమాటా రసం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో టమాటా రసం ఆలు నంచుకొని తింటే ఉంటుంది ఇలా. సో నెక్స్ట్ అయితే వాటర్ కూడా వేసుకుంటున్నారు. కొద్దిగా ఉప్పు వేసి కలిపి పెట్టేద్దాం. కొద్దిగా నానితే మంచిగా వెళ్తుంది. సో చూడండి, చింతపండు టమాటా ఉప్పు వాటర్ అయితే వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 5 నుంచి 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే మనకి తర్వాత మనం పులుసు తీసుకోవచ్చు. ఏం చేస్తున్నావు పెద్దమ్మ? చాయ్ తాగుతున్నా. చాయ్ ఎవరు చేసి ఇచ్చిండ్రు? బిడ్డ చేసి ఇచ్చింది. ఇక్కడ చూడండి, తల్లులు వంట చేస్తుంటే బిడ్డ వీళ్ళకి టీ చేసి ఇస్తే తాగుతున్నారు. చేసి ఇచ్చింది ఫ్రెండ్స్. పాప మా పాప అయితే తాగుతున్నాం. ఇద్దరం కష్టపడుతున్నాం అని అయితే. ఈ రోజైతే ఫుల్ వర్షం వస్తుంది అనుకున్నా, అసలు రాలేగా. ఏది వర్షం లేదు, ఏం లేదు. ఎటు పోయినాయి వస్తుంది అనుకున్నాను. ఎనుకులు వచ్చినాయి బాగానే. ఉక్కపోతుంది మొత్తం అసలు. ఉక్కపోతాయి. ఇవాళ మంచిగా వర్షంలో అవుతుందేమో వీడియో అనుకున్నా. నేను అదే అనుకున్నా. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఆలు అయితే ఉడికిపోయింది, దించేసుకుంటున్నాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఆలు అయితే వేడి నీళ్ళ నుంచి తీసుకొని చన్నీళ్ళలో వేసుకొని తొక్క అయితే తీసుకుంటున్నారు. అయిపోయినాయి. సో చూడండి ఫ్రెండ్స్, కడాయి అయితే పెట్టుకొని ఆలు అయితే ఫ్రై చేసుకుంటున్నారు. ఆలు ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకోవాలి. కొద్దిగా ఏమనుకోకండి, ఆయిల్ ఎక్కువ వేస్తుర్రు అని, కొద్దిగా ఎక్కువే ఉండాలి. ఇక్కడైతే ఆవాలు వేసుకుంటున్నారు. ఏం వేసుకుంటున్నావు? పచ్చిమిర్చి నేనే తీసుకున్నావు. 3 చీజ్ చేసుకున్నా. పెద్ద పెద్దగానే వేసినావా? పెద్దగానే వేసిన, బాగుంటాయి చూడు. సో కరివేపాకు వేసుకుంటున్నారు ఫ్రెండ్స్. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకున్నారు. కొంచెం ఊళ్ళో వచ్చినప్పటి నుంచి కరివేపాకు తినడం ఎక్కువైంది. మంచిది. కరివేపాకు పప్పు కూడా చేసుకుంటారు అన్నిట్లో ఇంకా కరివేపాకు ఎక్కువనే వేస్తుంది అమ్మ. నెక్స్ట్ అయితే ఇక్కడ ఆలు వేసేసుకుంటున్నారు. నెక్స్ట్ అయితే పసుపు, ఉప్పు పసుపు ఉప్పు వేసుకున్నాం కదా. ఇంకా ఒక 5 నుంచి 10 మినిట్స్ ఫ్రై అవ్వాలి కదా. మంచిగా ఫ్రై అవ్వాలి మరి. దాని తర్వాత వేరే చేసుకుందాం.
ఏం చేస్తున్నావు పెద్దమ్మ? ఇక రసం కోసం జీలకర్ర జీలకర్ర వేస్తున్నాను, నూరుతున్నాను. పచ్చి పచ్చి రసంలో వేయనిక ధనియాలు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు. ఎండుమిర్చి, కొంచెం ఉప్పు వేసుకొని దంచుకుంటున్నారు ఫ్రెండ్స్. జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, మిరియాలు. తర్వాత అది ఎల్లిపాయ వేసుకుందాం లాస్ట్కు. సరే. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆలు అయితే కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకుంటున్నాము. 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటే మనకి కింద అనేది మాడదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇందులో ఎల్లిపాయలు వేసుకుంటున్నారు. ఒక ఎల్లిపాయ తీసుకున్నారు మొత్తం, ఒక గడ్డ మొత్తం. మళ్ళీ ఏం చేస్తున్నావు? ఆలు కోసమా? ఆలు ఎల్లిపాయ కారం వేద్దాం. ఓ, ఎల్లిపాయ కారం వేసి చేస్తున్నావా? ఎల్లిపాయలు ఇందులో కూడా ఒక ఎల్లిపాయ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది కూడా మొత్తం దంచుకోవాల్సిన అవసరం లేదుగా. లేదు, జస్ట్ ఎల్లిపాయ ఒక్కటి దంచుకుంటే అయిపోద్ది. ఎల్లిపాయ కొద్దిగా అక్కడ పగడనే కదా మంచిగా వస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కారం అయితే రెడీ చేసుకున్నారు. కొంచెం ఆలు ఇంకా కొంచెం ఫ్రై అయితే కారం అయితే వేసేసుకుందాం మనము. ఏం చేస్తున్నావు? ఈ టమాటా మనం ఇందాక నానబెట్టినాం కదా, చింతపండు, టమాటా, ఉప్పు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసి మంచిగా పిసుకోవాలి. రసం ఫ్లేవర్ మొత్తం దిగాలి ఇందులో. ఇక సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మంచిగా అయితే చేసేసుకుంటున్నారు. ఇవాళైతే మంచిగా తినాలి అన్నం ఎక్కువ. పెద్దమ్మ చూడు, ఇక ఎప్పుడు చేయలే కదా రసము, ఇక అందుకోసం చూస్తుంది ఎట్లా అనేది. చాలా బాగుంటుంది ఇది, రుచి తరగాలి. రుచి అంటవేంటి అసలు. ఇది అన్నం మరుగుద్ది, గ్యాస్ ట్రబుల్ రాదు. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకుని మనం అది పిప్పి మొత్తం అయితే తీసేసుకోవాలి. కాదు ఇక వంచడం కాదు, ఇట్లా తీస్తేనే మంచిది. అది ఉంటుంది. కొన్ని టమాటాలు, కరివేపాకు. మనం మొత్తానికి ఇష్టం లేని వాళ్ళు జల్లెడ పట్టుకోవచ్చు ఇంకా. కానీ ఎట్లా ఉంటుంది అన్ని మన పోతాయి కదా, మంచిగా ఉంటుంది. కరివేపాకు, కొత్తిమీర పడితే ఏముంది, మొత్తం పోద్ది, గింజ కాకిపోద్ది, సారా అయిపోద్ది. అట్లా మనం ఇట్లనే అనుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఈ మసాలా ఇందాక నూరింది కదా పెద్దమ్మ, వేసుకొని అది కూడా కలుపుకుందాం. చూడు వాసన వస్తుందా? ఎల్లిపాయ, జీలకర్ర, మిరియాలు, ఇది ఏం లేదు, ఉట్టి ఆవాలు వేసి పోపేయడమే, ఏమేది ఇక ఆవాలే. నీళ్ళు వేయాలి, కొద్దిగా నీళ్ళు వేసుకుందాం. అంతమంది ఉన్నాం, సరిపోవాలిగా. తలగాలి ఇప్పుడే. రుచి చూడడానికి నువ్వే ఇప్పుడు ఇక ఎట్లుందో నువ్వే చెప్పాలి. ఇప్పుడు ఇటు చూపే. నిజం చెప్పు. భలే రుచి ఉంది, తింటా ఉంటే తినబుద్ధి అయితే. వాళ్ళకి చెప్పాలి మరి. చెప్పు ఇక. అబ్బా వచ్చింది నీకు. బా ఆ ముఖం చూడు. బా
ఇంత వేసుకున్నా బొజ్జాను లోకంగా బొజ్జి చార్లు అంటే ఇష్టం కదా, చార్లు చాలా ఇష్టం కదా నీకు. చాలా ఇష్టం నాకు చార్ అంటే. ఇద్దరు ఇట్లనే తాగేస్తారా ఏంది? ఏంది అసలు ఏది నాకు కొంచెం అసలు ఇక ఈయన కూడా ఆగుతలేడు చూడండి. ఎట్లుందో కరెక్ట్గా చెప్పు. రసం అంటే రసం నాకైతే భలే టేస్ట్గా ఉంది. అసలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉంది. ఫ్రై అయింది ఆలు, అయిపోయింది. కారం వేసుకుందాం ఇక. మంచి ఫ్రై అయిపోయిందిగా. ఏ అక్క కారం వేయి. కట్టెల పొయ్యి మీద చేతులు కొద్దిగా మొత్తం ఒకసారి వేయకు, చూసి వేసుకుందాం. కొద్దిగా వేయి, సగం వేయి, ఎక్కువ అయితే మళ్ళీ ఇగో వేయి. కారం వేస్తున్నా, ఎల్లిపాయ కారం, ఎల్లిపాయ కారం వాసన చూడు. ఎల్లిపాయ మంచి కలుపు, వెల్లిపాయ కారం ఆలు కలుపుతున్నా, కలపకుండా ఎట్లా? గుమగుమలు ఆడిపోతుంది ఫ్రెండ్స్ కారం వేయంగానే. అసలు అబ్బో ఆలు ఇప్పుడు కరిగింది చూడు. ఏమంటావా? కొద్దిగా 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 ఎక్కువ వేయకు. ఎల్లిపాయ కారం కొట్టి తిన్నాక రుచి ఉంటుంది. మా అక్కకైతే ఇక రుచి కూడా వేసుకొని తింటా ఉడుకుడు కన్నా వల్ల బాగుంటుంది. ఇట్లా చూడండి ఎంత మంచిగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి పెద్దమ్మ రుచి చూస్తున్నారు ఆలు. ఆలు రుచి చూస్తున్నా చూడు. తిను మొత్తం తిను, ఆలు మొత్తం తిను, అప్పుడు అర్థమైంది నీకు. అబ్బా సరిపోయినా ఉప్పు కారం? ఉప్పు సరిపోయిందా? సరిపోయింది ఉప్పు కూడా. సో చూడండి ఫ్రెండ్స్, కారం వేసుకుని ఒక 2 minutes అయితే కుక్ చేసుకున్నాం. మన ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది, గుమగుమలాడిపోతే. చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే మనం రసం చేసుకుందాం. సో నెక్స్ట్ అయితే ఇక్కడ పోపు వేసుకుంటున్నారు ఫ్రెండ్స్ రసం కోసము. ఆవాలు, కరివేపాకు, పసుపు. ఎక్కువ వేసుకో. చూడండి ఫ్రెండ్స్, ఆవాలు, కరివేపాకు, పసుపు అంతే ఇక పోపుకి వేరే ఏం వేసుకోలేదు మనం. వేసుకోలేదు. సో చూడండి ఫ్రెండ్స్, పోపు అయితే వేసేసుకున్నారు. అది కూడా వేస్తా. సో పోపు అయితే వేసుకొని పొయ్యి మీద అయితే పెట్టేసినాం. ఇప్పుడు రసము అయిపోయింది చూడు. సో మనం పోపు వేసుకొని పొంగొచ్చే వరకు పెట్టుకోవాలి. పొంగే రావాలి కానీ మొత్తం పొంగొద్దు రసం. ఇక అదే ఒక ట్రిక్. ఇక రసం అంటే ఆలు ఫ్రై, రసం 2 రెడీ అయిపోయినాయి. 2 రెడీగా అయిపోయినాయి. చెప్పండి. ఇంకా రసం అయితే ఆలుగడ్డ ఫ్రై చేసినాం కానీ అక్కడ అల్లం పోయింది గట్ట, చింతపండు వచ్చేసరికి ఇక అంటే ఉప్పులు పరుపులు చేసినాము. వంట అయితే అయిపోయింది. చూడండి మన ఆలు ఫ్రై ఇంకా రసం అయితే రెడీ అయిపోయింది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సబ్స్క్రైబర్ అడిగారని అయితే చేశారు ఆలు ఫ్రై ఇంకా రసము. సో మనం వేడి వేడి అన్నంలో ఆలు ఫ్రై ఇంకా రసం వేసుకొని తింటే ఇంకా మనకి చికెన్, మటన్ అన్ని పక్కన పెట్టేయచ్చు. పెద్దమ్మ ఇప్పటి వరకు రసం చేసుకొని తినలేదంట. ఇప్పుడు తిని చూసి మళ్ళీ ఇంకా నెక్స్ట్ టైం నుంచి చేసుకుంటది. ఇంకా నచ్చింది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా ఆలు ఫ్రై రసం కాంబినేషన్ అయితే ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో వీడియో కూడా ఇక్కడనే ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వస్తాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.